ధ్యానం బాగుందా? అందరూ మాంసం తినడం వదిలిపెట్టేసినారా? అందరూ? ఇంకెవరన్నా ఉన్నారా తినేటోళ్ళు? లేడా? ఎవరన్నా ఉంటే చేతుల పైకెత్తండి. మాంసం తినేటోడు. ఇందాక మేడం చెప్పారు సత్యం అని చెప్పేసి, సత్యంగా చెప్పాలా? ఎవరు లేరా? గొప్పోళ్ళనైతే ఎవరు లేరాడా? ఈ జీవితం చాలా సులభం, ఈజీ, సుఖం, సంతోషం, ఆనందం. ఎవరికైతే శాకాహారం ఉంటారో వాళ్ళకి. మాంసం తినే వాళ్ళకి సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. జీవితం నరకం. ఎందుకంటే నరకాన్ని వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి నరకమే వస్తుంది. ఎవరైతే తోటి జీవికి నరకం ఇస్తారో వాళ్ళకి నరకం వస్తుంది. ఎవరైతే తోటి జీవికి స్వర్గం ఇస్తారో వాళ్ళకి స్వర్గం వస్తుంది. ఈరోజు నేను ఇక్కడ మీ గ్రామానికి వస్తే ఇంతమంది ఎందుకు వచ్చినారబ్బా? నాకింత భోగము, నాకింత భాగ్యం ఎందుకబ్బా? నేను ఏదో మంచి చేసిన. లేకపోతే మీరందరూ వస్తారా? ఎందుకు వస్తారు? ఏం పని ఉంది? నేను ఏదో మంచి పని చేసిన నా జీవితంలో, అందుకని ఇంతమంది వచ్చినారు. నేను చెడ్డ పని చేస్తుంటే నన్ను చంపనీకి అందరూ వచ్చి ఉండేవారు. నేను మంచి పని చేసిన. ఈమె వచ్చింది, ఈ అబ్బాయి వచ్చినాడు, అందరూ ఇంతమంది వచ్చినారు ఈ గ్రామం. ఈ గ్రామం ఫస్ట్ టైం నడవడం, మొట్టమొదటిసారి. అవునా కదా? మరి మీరెవరో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిసారి వచ్చిన నేను రాగానే ఇంతమంది ఎందుకు వచ్చినారబ్బా? నేను ఏదో మంచి పని చేసిన. నేను మంచి చేసినాక నాకు మంచి వస్తుంది. నేను చెడు చేస్తుంటే నా మీద అందరు రాళ్ళు ఊపుతారు. నువ్వు చెడు చేస్తే నీకు చెడు వస్తుంది, నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది. నువ్వు నరకాన్ని ఇస్తే నీకు నరకం వస్తుంది, నువ్వు స్వర్గాన్ని ఇస్తే నీకు స్వర్గం వస్తుంది. నువ్వు ఒక కుక్కని మంచిగా చూసుకుంటే ఆ కుక్క నిన్ను మంచిగా చూసుకుంటుంది. నువ్వు ఒక పిల్లిని మంచిగా చూసుకుంటే ఆ పిల్లి నీకు మంచిగా చూసుకుంటుంది. మీరు తిరుపతి సార్ని మంచిగా చూసుకుంటే తిరుపతి సార్ మీకు మంచిగా చూసుకుంటాడు. మీకు మంచి జరగాలంటే మీరు అందరినీ మంచిగా చూసుకోవాలా? దీని పేరే కర్మ సిద్ధాంతము. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా. అందరు గట్టిగా చెప్పండి. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. నాకెందుకు నీ కష్టాలు వచ్చినాయని ఒక ఆమె అంటే, నువ్వు చేసుకున్నావు, నువ్వు చేసుకుని నీకు వస్తా? నువ్వు నోట్లో పెట్టుకొని నీ కడుపులో పోతాదా? నువ్వు నీ చేతితో ఏది నోట్లో పెట్టుకుంటావు అదే కడుపులో పోతుంది. నువ్వు ఇంత విషం తిన్నావనుకో, కడుపులో పోయి ఏం చేస్తుంది విషం? నీ చంపుతుంది. ఎవడు పెట్టుకోమన్నాడు విషయాన్ని నోట్లో? నువ్వు చేసుకునే కర్మే నీకు ఫలంగా వస్తుంది. నీ కష్టంగా దుఃఖంగా వచ్చింది. నువ్వు కోళ్ళని మేకలను కోసుకుని తినలే, అప్పుడు నిన్ను కూడా కోసుకుని తింటుంది కరోనా వచ్చి, లేదా క్యాన్సర్ వస్తుంది నిన్ను కోసుకుని తినడానికి. నువ్వు కోసుకుని తిన్నదే నీకు వచ్చింది. నీవు చేసిన మంచే నీకు వచ్చింది, నువ్వు చేసిన చెడే నీకు వచ్చింది. దీని పేరు ఏమంటారంటే కర్మ సిద్ధాంతం. చెప్పండి, ఏమంటారు? ఏమంటారు? ఇదే చెప్పవలసింది అందరికీ, కర్మ సిద్ధాంతము. నువ్వు జాగ్రత్తగా ఉండినా నువ్వు ఏది ఇంకోటి చేస్తావు నీకే వస్తుంది. అందరికీ మంచి చేయి. ప్రతి ప్రాణికి, ప్రతి కుక్కకి, ప్రతి పిల్లకి మంచి చేయి. ప్రతి చెట్టుకి మంచి చేయి. నీళ్లు పోయి చెట్టుకి, ఆ చెట్టు ఉందా చెట్టుకి నీళ్లు పోయి, ఆ కుక్కకింత రొట్టె పెట్టు. తోటి మనిషికి ధ్యానం చెప్పు. చెడు చేస్తే చెడు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. నీకు మంచి కావాలంటే నువ్వు మంచి చేయాలా, నీకు చెడు కావాలంటే నువ్వు చెడు చేయాలా. చెడు కావాలన్నా నీకు, అప్పుడు నువ్వు చెడు చేయొద్దు. కోడిని చంపుతా మంచిదా చెడుదా? మరి ఎందుకు చేసినావు చెడు? నీ కడుపు కోసం దాన్ని చంపుతావు. రామచంద్ర, ఇదే భారతదేశమా వల్ల కాడా? ఇది భారతదేశంలో పుట్టి కోడిని మేకని చంపుతారా? మళ్ళీ గుడికి పోయి బొట్టు పెట్టుకునేది, ఇంటికి వచ్చి కోడిని కోసేది. గుడికి పోయి హారతి ఇచ్చేది, రాముడికి హారతి ఇచ్చేది, ఇంటికి వచ్చి కోడిని తినేది, మేకని తినేది. రామచంద్ర, ఇది ఏ దేశం? ఇది ఈ దేశంలో నడుస్తాయి అవన్నీ? భారతదేశంలో పెట్టినారు.
ఎట్లా ఉండాలి భారతదేశంలో బట్టి? అందరూ రోజు ధ్యానం చేయాలి, రోజుకి 3 గంటలు కళ్ళు మూసుకోవాలా, మనతో మనం జీవించాలా. మిగతా 21 గంటలు పక్క వాళ్ళతో జీవించాలా, 3 గంటలు మనతో మనం జీవించాలా. రాత్రి నిద్రపోతాం కదా శరీరం కోసం, పగలు మన బుద్ధి కోసం మనం ధ్యానం చేయాలి. ఎక్కువ నిద్రపోతే బుద్ధి వస్తుందా? శరీరానికి శాంతి దొరుకుతుంది అంతే, కానీ ధ్యానం చేస్తే బుద్ధి వస్తుంది. ఈమె ఇప్పటిదాకా వివేకానంద గురించి చెప్పింది. ఆయనకి వివేకానందుడికి బుద్ధి ఎందుకు వచ్చింది? ఆయన ధ్యానం చేసినాడు. కుంభకర్ణుడిలాగా నిద్రపోలేదు, హనుమంతుడిలాగా ధ్యానం చేసినాడు. ఆయన 14 ఏళ్ల వయసులో గురువుని ఎత్తుకుంటూ పోయినాడు. ఎక్కడున్నాడు నా గురువు అని చెప్పేసి 14 ఏళ్ల వయసులో. మీకు గురువే వచ్చినాడు, మీ ఊరికే వచ్చినాడు మీకు చెప్పనీకి. వివేకానందుడు వెతుక్కోవాల్సి వచ్చింది, కానీ మీరు వెతుక్కోక్కర్లే, మీకు మీ గురువు మీ దగ్గరికే వచ్చినాడు. ఇంకెంత నేర్చుకోవాలా? కానీ మీరందరూ నేర్చుకున్నారు, బాగా నేర్చుకున్నారు. ఈ ఊరి పేరేమాబా? వేముల కుర్తి. వేముల కరెక్టేనా? నేను ఎన్నో రోజులు ఇక్కడ రావాలనుకున్నా, కానీ ఇవాళ నాకు దొరికింది. ఇన్ని రోజులు రానందుకు నన్ను క్షమించేసేయండి మీరందరూ. నేను ఎప్పటించో వేముల కుర్తి నాకు తెలుసు, కానీ ఏం చేద్దాం, నాకు బద్ధకం జాస్తి. ఇప్పుడు రాగలిగిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చి, నేను రాకపోయినా మీరు ధ్యానం చేస్తున్నారు, నేను రాకపోయినా మీరు పిరమిడ్లు కడుతున్నారు, నేను రాకపోయినా మీరు పిఎంసీకి డబ్బులు కట్టినారు. మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు థ్యాంక్స్ మేడం. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఆత్మహత్య మహాపాపం. హత్య పాపం అయితే ఆత్మహత్య మహాపాపం. చెప్పండి అందరూ, ఆత్మహత్య మహాపాపం. ఎన్ని కష్టాలైనా బతకాలా. మళ్ళీ శరీరం పోతే రాదు. ఈ శరీరం పోతే ఇంకో శరీరం రావడానికి మళ్ళీ కొన్ని జన్మలు పడతాయి. ఉన్న శరీరాన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఎన్ని కష్టాలైనా రాని, నో ప్రాబ్లం, రాని కష్టాలు రాని, కానీ శరీరాన్ని మటుకు పోగొట్టుకోకూడదు. ఒక అద్దం ఉంది, అద్దాన్ని కింద పడేసి విరిగిపోతే మళ్ళీ ఇంకో కొత్త అద్దం కావాలన్నా వద్దా? ఆ విరిగిపోయిన దాంతో ఏమైనా చేసుకుంటావా? మళ్ళీ కొత్త అద్దం కావాలి, మళ్ళీ బజార్కి పోయి కొనుక్కోవాలా. ఉన్న శరీరాన్ని ఉపయోగించుకోవాలా. ఆత్మహత్య చేసుకోకూడదు. కష్టాలు వస్తాయి. పాండవుడికి వచ్చినాయి, రాముడికి వచ్చినాయి, మరి ఆత్మహత్య చేసుకున్నారా? రాజు అడవులు పాడైండు, మహారాజు అడవులు పాడైంది. ఇంట్లో వాళ్ళే బొమ్మన్నారు శ్రీరాముడిని. ఆయన పోయి ఏడ్చుకుంటూ పోయినాడా? ఆ పోవడానికి కారణం ఉంటుంది. రావణుని చంపడం కోసం పోయినాడు ఆయన. ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. ఎన్ని కష్టాలైనా సరే వస్తాయి. ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి మనకి సంపాదించుకోవాలంటే ధ్యానం చేసుకోవాలి. శ్రీరాముడు 10 ఏళ్ల వయసులోనే వశిష్ఠుడి దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు 4 ఏళ్ల వయసులోనే సందీపుడి దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు. ఆంజనేయ స్వామి 2 ఏళ్ల వయసులోనే తల్లి దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు. అందరూ ధ్యానం నేర్చుకుని ధ్యానం చేసే శక్తిని సంపాదించినారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధ్యాన విధానం కాదు, అందరికీ ఒకటే ధ్యాన విధానం, అందరికీ ఒకటే సూర్యుడు. ఆ రాముడు చూసిన సూర్యుడిని మనము చూస్తున్నాం. మనకి వేరే సూర్యుడు లేడు, వేరే సత్యం లేదు, వేరే మార్గం లేదు. ఉన్నది ఒకటే మార్గం, ధ్యాన మార్గం, అహింసా మార్గం, శాకాహారం. ఊర్లో ఇంకెవరైనా మాంసం తింటుంటే అందరూ బంద్ చేయాలా, బంద్ చేయించాలా, జబర్దస్తి. ఈ భూమి మీద ఎవడు మాంసం తినద్దు, ఎవడు ఇంకో జంతువుని చంపడానికి వీల్లేదు. నీ ప్రాణం ఎంత ముఖ్యమో ఆ జంతువు ప్రాణం అంతే ముఖ్యం. ఈ మనిషి ఎంత ముఖ్యమో ఆ కుక్క పిల్లి అంతే ముఖ్యం. అందరూ తిరుపతి మాస్టర్లా, తిరుపతి సార్లా కావాలా. అబ్బాయి పేరేమి కిషనా, అందరూ ఈ అబ్బాయిలా కావాలి. అందరూ మా సాయి మాస్టర్లా కావాలి. రావా బాబు. నీకు చదువు రాదేమే, ఒత్తులు పెట్టరాదా, గమ్మత్తుగా మాట్లాడతావే, నీకు అన్నీ వచ్చు. అయ్యా శైలు మాస్టర్కి జై, జై శైలు మాస్టర్కి జై. నేను పుట్టింది పెరిగింది బోధన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నాకు ఎప్పుడు చెప్పేటోడు లేడు. మా అమ్మ నాకు చెప్పలే, మా అయ్య నాకు చెప్పలే. స్కూల్కి వెళ్ళిన స్కూల్లో టీచర్ చెప్పలేదు. కానీ నువ్వేమో అందరూ చెప్తున్నావు, నాకేమో చెప్పలేదేమే.
నువ్వేం చేస్తున్నావు ఆ రోజు? నా దగ్గర రాలేదా నువ్వు? ఎందుకు రాలేదే? నువ్వు తొందర పట్టాల్సి నాకు చెప్పవలసింది. నా స్కూల్లో పోయినప్పుడు వీడి పోరగలకని చెప్తాను, నాకు చెప్పలేదా? నాకు చెప్పంటే ఇప్పుడు ఇంకా ఇంత పెద్ద గడ్డం వచ్చి ఉండేది కాదు నాకు. చిన్నప్పుడు నాకు ఎవరైనా చెప్పిండా? ఎవరు చెప్పలే. సరే నువ్వేం చేస్తున్నావు నాకు రాకుండా? ఇప్పుడేమో ప్రతి స్కూల్కి పోతావు నువ్వు. మా స్కూల్కి ఎందుకు రాలేదు నువ్వు? మా శక్కన్న గారికి ఎందుకు రాలేదు? అదే మా స్కూల్కి ఎవరు రాలేదయా? మా గుడికి ఎవరు వచ్చి చెప్పలేదు, మా స్కూల్కి ఎవరు వచ్చి చెప్పలేదు. ఏడ్చుకుంటే పెరిగినాం, సత్యం తెలియకుండా పెరిగినాం. నేను అనవసరంగా ముందు పెట్టినా, ఇప్పుడు పెట్టాల్సింటే ఎంత బాగుండేది నాకు. మీ ఊళ్ళో పెట్టుంటే ఈ మాస్టర్ నాకు దొరికినట్టు కదా. నేను వచ్చే జన్మలో మళ్ళీ పుట్టి చిన్నప్పుడే గురువుని దొరికించుకుంటా. ఇంకో జన్మ ఎత్తుతా. నేను కూడా వీళ్ళ లెక్క వింటా, ఈ వయసులోనే వింటా. నా కోరిక తీరలేదే, చిన్నప్పుడే నేను ధ్యానం నేర్చుకోలేదే. నేను వచ్చేయమని మళ్ళీ పుడతా, చిన్నప్పటి నుంచి నేను ధ్యానం చేస్తా. మేడం మీరు వచ్చి నాకు చెప్పాలి. పుడతా ఎందుకు పుట్టా? నా ఇష్టం, నేను పుడతా. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తా. ఈ జన్మ చేయలేదు నేను. నాకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ధ్యానం మొదలుపెట్టినా. నేను बहुत బద్మాష్ ఉన్నా. ఏమంటావు? వీడికేమో చిన్నప్పటి నుంచి దొరుకుతుందా? నేను వచ్చే జన్మలో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా. తల్లి గర్భం నుంచి నేర్చుకుంటా. చూసుకో, అప్పుడు నేను పెద్దగా ఇంత పెద్ద గడ్డ ఉంటుంది నాకు.